నమస్తే మిత్రులారా, మనకైతే టెట్ హాల్ టికెట్లు అయితే విడుదలైనాయి. టెట్ హాల్ టికెట్ విడుదలైన దగ్గర నుంచి మనకి ఈరోజు 9, 16 నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ ఉంది. అంటే దగ్గర సుమారుగా మనకి 6 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 6 రోజులు మనకి ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకైతే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అది పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఈ 6 డేస్ ఏదైతే మీరు చదివి ఉన్నారో దానికోసం రివిజన్ అయితే చేయండి. రివిజన్ చేసిన తర్వాత మీరు ప్రీవియస్ పేపర్స్ ఎలా వచ్చినాయి 2025లో కానీ 2026లో కానీ మీకు ఇప్పుడు జూన్లో జరుగుతుంది, మనకి జనవరిలో జరిగిన ప్రీవియస్ పేపర్స్ని, అదేవిధంగా 25లో జరిగిన జనవరి పేపర్స్, 25లో జరిగిన మనకి జనవరిలో జరిగే పేపర్స్, జూన్లో జరిగే పేపర్స్ ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు మంచి మార్కులు అయితే రావాలి. సో దీంట్లో భాగంగా మనం ప్రీవియస్ పేపర్ అయితే ఒకసారి చూద్దాం. ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 121 క్వశ్చన్. ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ది కాలీఫ్లవర్ ప్లాంట్ ఈజ్, అంటే కాలీఫ్లవర్ మొక్కలో తినదగిన భాగం ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ కాలీఫ్లవర్ మొక్కలు మనకి వేరు, కాండం, పుష్పం, అదేవిధంగా ఆకు. సో ఇట్లా మనకి 4 రకాల ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం కాలీఫ్లవర్లో మనం తినదగిన భాగం ఏంటంటే ఫ్లవర్ తింటాం. ఓకే, ఇక్కడ కాండము కాదు, వేరు కాదు, ఆకు కాదు. సో రూట్ కాదు, స్టెమ్ కాదు, ఫ్లవర్ అయితే. సో ఇక్కడ లీఫ్ ఇచ్చారు, ఈ లీఫ్ కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఈజ్ ఫ్లవర్. కాలీఫ్లవర్ తినదగిన భాగం ఫ్లవర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఐడెంటిఫై ద విచ్ ఈజ్ నాట్ ఫుడ్ కాంపోనెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్, అంటే క్రింది వాటిలో ఆహార అంశం కానిది ఏంటి అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్ ఇచ్చారు, ప్రోటీన్లు ఇచ్చారు, కొవ్వులు ఇచ్చారు, అదేవిధంగా నీరు ఇచ్చాడు. సో ఇక్కడ మనం వీటిలో తినదగిన అంశాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఒకసారి. మనం ఇక్కడ కార్బోహైడ్రేట్లు తింటాం, ప్రోటీన్లు తింటాం, కొవ్వులు తింటాం. కానీ ఇక్కడ మనకు ఆహారపు అంశం కానిది ఏంటంటే నాట్ ఫుడ్ ఐటమ్ అని అడుగుతుంది. ఇక్కడ ఫుడ్ కాంపోనెంట్స్ కానిది ఏంటి అంటుంది. కాబట్టి ఇక్కడ వాటర్ అనేది ఫుడ్ కాంపోనెంట్ కాదు, ఇది లిక్విడ్. సో వాటర్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇది రాంగ్ ఆన్సర్గా చెప్పవచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్, అంటే ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్ సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1 ఒకసారి చూద్దాం. ఇక్కడ గొర్రె యొక్క చర్మాన్ని నుండి వెంట్రుకలను లేదా ఉన్నిని తొలగించడాన్ని షీరింగ్ అంటారు. ఇది రైట్ ఆన్సరే. ఓకే, గొర్రె యొక్క ఉన్నిని తొలగించడాన్ని షీరింగ్ అంటారు. ఇవి దశలు ఉన్నాయి, ఒకసారి మన టెక్స్ట్ బుక్లో చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా జంతువుల వెంట్రుకలు ఉన్ని దారాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సో ఇది కూడా రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 రెండు సరైన ఆన్సర్లుగా గుర్తించవచ్చు. ఒకసారి చూద్దాం మనం ఆప్షన్స్. ఇక్కడ చూద్దాం ఒకసారి. బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్, ఇన్ హనీబీ ద డ్రోన్ ఈజ్ రిఫర్డ్ యాజ్. సో ఇక్కడ తేనెటీగల్లో డ్రోన్లు అనగానే తేనెటీగలు మనకి 3 రకాల కాలనీస్ కనబడతాయి మనకి. ఒకటి వర్కర్ బీసు, మేల్ హనీ బీసు, క్వీన్ హనీ బీసు. సో ఇవి 3 రకాల మనకి కనిపించే తేనె యొక్క సమూహంలో మనం చూసుకునే 3 రకాల సమూహాలు. సో దాంట్లో రాణి ఈగ ఒక్కటే ఉంటుంది, మేల్ అనీబీసు, వర్కర్ అనీబీసు ఇవి ఫీమేల్స్గా చెప్పుకోవచ్చు, ఇవి ఆడ తేనెటీగలుగా చెప్పుకోవచ్చు. రాణి ఈగ కూడా ఆడది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫీమేల్ క్వీన్ అంటారు, దీని క్వీన్ హనీబీ. ఇది ఒకటి ఉంటుంది, చూడడానికి పెద్దగా ఉంటుంది. సో దీని ద్వారానే మనకి లార్వల్ ఫామ్స్ అనేది రావడం జరుగుతుంది. వీటిలో డ్రోన్ ఈగలు అంటే ఏంటంటుంది. ఇక్కడ డ్రోన్స్ అంటే మనకి మగ ఈగల్ని డ్రోన్స్గా చెప్పచ్చు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. సో కార్మిక తేనెటీగలు అంటే ఇవి ఆడ ఈగలు. అదేవిధంగా రాణి తేనె ఇది ఓన్లీ మనకి పిల్లల్ని అంటే వాటి యొక్క లార్వల్ ఫామ్స్ని ఉత్పత్తి చేయడం మాత్రమే ఉపయోగపడతాయి తేనెటీగల్లో. సో 3 రకాల కాలనీలు, 3 రకాల సమూహాలు అనేవి ఉండడం జరుగుతుంది. సో అక్కడ ఆప్షన్ 2 అనేది డ్రోన్స్, తేనెటీగల్లో డ్రోన్ అనేది. సో ఇక్కడ ఈ తేనెటీగల గురించి ఇంకొక ఇంపార్టెంట్, తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటాం. తేనెటీగల నుంచి మనకి వ్యాక్స్ వస్తుంది, వ్యాక్స్తో పాటు ఇక్కడ తేనెటీగల నుంచి మనకి ఎపిస్టించర్ అనేది తయారు చేస్తారు. ఇది మనకి ఎవరైతే ఆర్థరైటిస్ కీళ్ళ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్లో వాడతారు. అదేవిధంగా తేనెటీగల యొక్క సైంటిఫిక్ నేమ్ చూసుకుంటే మనం ఎపిస్ ఇండికా తేనెటీగ యొక్క శాస్త్రీయ నామం. అదేవిధంగా ఇక్కడ తేనెటీగల్లో ఇక్కడ హ్యాప్లోడిప్లాయిడ్ అనే మనకి వీటిలో కనిపిస్తుంది. అంటే మగ తేనెటీగల్లో 23 క్రోమోజోములు, ఇక్కడ ఆడ కార్మిక తేనెటీగల్లో వీటిలో కూడా 23 క్రోమోజోములు కనిపిస్తాయి. సో ఇక్కడ క్రోమోజోమల్ నెంబర్ అనేది ఇక్కడ రాణి తేనెటీగల్లో డబుల్ ఉంటుంది. సో ఇక్కడ
హ్యాప్లో డిప్లాయిడ్ చూడొచ్చు. ఇక్కడ మనం ఈ రెండు తేనెటీగల గురించి చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంతకు మించి మనకు తేనెటీగల నుంచి అడగడానికి ఎక్కడ ఆస్కారం ఉండదు. సో ఒకసారి చూసుకుంటే ఇవి మగ తేనెటీగలని డ్రోన్స్గా చెప్పవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నీటిలోని పోషకాలు బాగా పెరిగి మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా అంటారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక పాండ్ చూసుకుంటే పాండ్లో మనకి రకరకాలైన చెట్లు పెరుగుతుంటాయి. అదేవిధంగా తామర పుష్పాలు, రకరకాల మొక్కలు అనేవి పెరుగుతూ ఉంటాయి, నీటి మొక్కలు. సో వీటిని ఇలా పెరగడం వల్ల ఏమైతే నీటిలో ఉన్న పోషకాలు బాగా పెరుగుతాయి, కానీ ఇక్కడ విపరీతంగా ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది. సో దీన్ని ఏమంటామంటే యూట్రాఫికేషన్ అంటాం. ఏమంటాం ఇక్కడ? యూట్రాఫికేషన్ అంటాం. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. కాలుష్యం కాదు, నీటిలో పెరిగే మొక్కల వల్ల కాలుష్యం ఏం జరగదు. కెరోజన్ సంయోగక్రియ అన్నారు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విధంగా బయో అక్యుములేషన్ అన్నారు. ఇక్కడ చూసుకుంటే బయో అక్యుములేషన్ అన్నారు. సో ఇక్కడ బయో అక్యుములేషన్ అన్నారు. ఇవి కూడా రాంగ్ ఆన్సర్. సో యూట్రాఫికేషన్ అనేది మనకి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఒక రిపోర్ట్లో భారత్లోని త్రాగునీటిలో ఫ్లోరైడ్ సాంద్రత దాదాపు 0.5 ppm అంటే పార్ట్స్ పర్ మినిట్ ఉంటుందని రాశారు. అని పీపీఎం అంటే ఏంటంటే ఇక్కడ మనకు దీని అబ్రివేషన్ అడిగారు. ఇక్కడ పీపీఎం అంటే పార్ట్స్ పర్ మీటర్ కాదు, పార్ట్స్ పర్ మిలియన్ కాదు, పొల్యూషన్ ఫర్ మిలియన్ కాదు. సో ఇక్కడ పార్ట్స్ పర్ మిలియన్. సో ఆప్షన్ అనేది మనకి 1లోనే ఉంది, పార్ట్స్ పర్ మిలియన్. సో ఇక్కడ చూసుకుంటే పార్ట్స్ పర్ మిలియన్ రైట్ ఆన్సర్. పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో కింది వాటిలో సరైన ఆప్షన్స్ ఎంచుకోమంటున్నారు. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఎడారి ఎలుకలు ఒంటెల కంటే ఎక్కువ కాలం నీరు లేకుండా ఉండగలవు అంటున్నారు. ఇక్కడ డిజర్ట్ ర్యాట్స్ కెన్ స్టే వితౌట్ వాటర్ లాంగర్ దాన్ క్యామెల్స్, అంటే క్యామెల్స్ కంటే ఎక్కువ రోజులు నీరు తాగకుండా కూడా ఉంటాయి అంటున్నారు ఇక్కడ. సో ఆప్షన్ 1లో రైట్ ఆన్సర్ ఉంది. ఇక్కడ ఎడారి ఒంటెలు ఎలుకల కంటే తక్కువ నీరు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఎడారి ఎలుకలు మరియు ఒంటెలు రెండింటిలో ఒకే పరిమాణంలో నీరు అవసరం అంటున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు వీటిలో మనకి. సో ఆప్షన్ ఫస్ట్లోనే ఎడారి ఎలుకలు అనేవి ఒంటెల కంటే నీరు లేకుండా ఎక్కువ కాలం జీవించగలవు. సో ఇది కూడా ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ద ఆల్వియోలై డామేజ్డ్ ఇన్ హ్యూమన్ లంగ్స్ దెన్, ఊపిరితిత్తుల్లో మనకి గాలి గదులు అనేది దెబ్బతింటే ఆల్వియోలైస్ ఉంటాయి. ఈ ఆల్వియోలైస్ దెబ్బతింటే ఏం జరుగుతుందంటారు. ఇక్కడ ఊపిరితిత్తుల్లోనే మనకి ముఖ్యంగా వాయువుల మార్పిడి అనేది జరుగుతుంది. O2 CO2 వెనక డిఫ్యూజన్ జరుగుతుంది, వ్యాపనం ఇట్లో. సో దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో ఇక్కడ లంగ్స్ విల్ అబ్జార్బ్ మోర్ ఆక్సిజన్ ఎఫిషియెంట్లు అంటుంది. ఇక్కడ ఆల్వియోలై అనేది డ్యామేజ్ అయితే మనకి ఊపిరితిత్తులు ఆక్సిజన్ సమర్థవంతంగా గ్రహిస్తాయంటుంది. ఇది రాంగ్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి బలహీనపడుతుంది. సో ఇక్కడే ఆల్వియోలైలోనే మనం ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది కాబట్టి సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ అనేది మార్పిడి అనేది బలహీనపడుతుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఊపిరితిత్తుల శరీరాన్ని రక్షించడానికి మరియు శ్లేష్మ ఉత్పత్తి చేస్తాయి. ఇది రాంగ్ ఆన్సర్. రక్త ప్రసరణ మెరుగుపడుతున్నట్టు ఇవి గుండె యొక్క విధి. సో ఇవి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. సో మనకి రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. క్రింది వాటిని చదివి సరైన సమాధానం ఎంచుకోండి అంటుంది. ఇక్కడ న్యూరాలజిస్ట్ నరాలు మరియు మెదడుకు సంబంధించిన వ్యాధులకి చికిత్స చేస్తారంటాడు. న్యూరాలజిస్ట్ ఇది రైట్ ఆన్సరే. మెదడు శరీరం వివిధ భాగాల్లో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవడంలో నరాలు ఆదేశిస్తుంది. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్లు సరైనవిగా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో స్టేట్మెంట్ 1 రైటే, స్టేట్మెంట్ 2 రైటే. చూడండి ఒకసారి. ఇక్కడ చూసుకుంటే న్యూరాలజిస్ట్ అంటే నరాలకు సంబంధించిన మెదడుకు సంబంధించిన వైద్యులను ఏమంటామంటే న్యూరాలజిస్ట్. ఈయన ఈ నరాలకు మెదడుకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెదడు శరీరంలో వివిధ భాగాలను సమన్వయం చేస్తుంది. ఇది రైటే. అదేవిధంగా అవసరమైన చర్యలను కూడా తీసుకోవడంలో నరాలు ఆదేశిస్తుందంటే సో ఈ 2 ఆప్షన్లు రైట్. ఆప్షన్ స్టేట్మెంట్ 3 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిని జతపరచని అంటుండు, సరికాని జతను గుర్తించని అంటుండు. సో ఇక్కడ క్లావికిల్ షోల్డర్ బోన్ అంటున్నారు, శ్రోణిమేకల పొట్ట కింది భాగం అంటున్నారు, సో మృదులాస్థి చెవి అంటున్నారు, సో ఫీమర్ అంటే మెడ అంటున్నారు. సో ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే సరికాని దాన్ని గుర్తించండి అంటుండు. జతృక క్లావికిల్ అనేది భుజం దగ్గర ఉండే బోన్, ఇది రైట్ ఆన్సరే.
నెక్స్ట్ శ్రోణిమికల్, పెల్విక్ గడులు అనేది బిలో ద స్టమక్ కింద ఉండేదని పెల్విక్ గడులు అంటాం. మృదులాస్థి, మన చెవి దగ్గర ఇయర్ పిన్ ఉంటుంది, ఇయర్ పిన్ అనేది మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. ఇవి 3 ఆన్సర్లు రైటే, కానీ సరికానిది అడిగింది కాబట్టి ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ ఫీమర్ బోన్ అంటుంటుంది. ఫీమర్ అనేది నెక్ రీజియన్లో ఉంటుంటుంది, ఇది నెక్ రీజియన్లో ఉండదు మనకి, ఇది తొడ ఎముకగా చెప్పుకోవచ్చు, లాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. సో ఫీమర్ అనేది తొడ ఎముక, మెడ ఎముక కాదు. ఇది సరికాని వాక్యంగా మనం సరికాని జతగా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా మొక్కలు పునరుత్పత్తి చేసే మొక్కను గుర్తించినట్టు ఇక్కడ వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటాం శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే. సో వెజిటేటివ్ రిప్రొడక్షన్ జరుపుకునే మొక్కను గుర్తించడం. మామిడిలో వెజిటేషన్ జరగదు, ఇక్కడ సీడ్స్ ద్వారానే మనకి మామిడి మొక్కలు అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది శాఖీయ ప్రత్యుత్పత్తి జరపదు. యాపిల్ కూడా అంతే, సీడ్స్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి అరటిలో కూడా అంతే ఇక్కడ. సో కొరకి ఇవన్నీ 3 రాంగ్ ఆన్సర్స్. ఒక్క బంగాళాదుంపలో మాత్రమే మనకి శాఖీయ ప్రత్యుత్పత్తి. ఇక్కడ ఐస్ ఉంటాయి, కన్నులు ఉంటాయి, కన్నుల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఒక మొక్క నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బంగాళాదుంపలు అయితే మనం పొటాటో ప్లాంట్స్ అనేవి తయారు చేయొచ్చు. పొటాటో ప్లాంట్లో జరిగేది శాఖీయ ప్రత్యుత్పత్తి, వెజిటేటివ్ రిప్రొడక్షన్ జరుగుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. మొక్కలోని పత్రాలు దేనికి సహాయం చేయవు అంటుండు. ఇక్కడ పత్రాలు అనేవి దేనికి సహాయం చేయవు. సో ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మొత్తం మొక్కల గురించి అడగడం జరిగింది, దాంట్లో ముఖ్యంగా ఆహారాన్ని తయారు చేయడం అంటుండు. సో ఇది మొక్కల యొక్క విధే. సో బాష్పోత్సేకం అంటుండు, ట్రాన్స్పోర్టేషన్ అంటే వేరు ద్వారా మనకి నీరు మరి ఖనిజ లవణాన్ని సో తీసుకొని మనకి ఆకుల ద్వారా బాష్పోత్సేకం జరుగుతుంది. ఇది రైట్ ఆన్సరే. నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఇక్కడ వాయు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఇవి కూడా సేమ్ మనకి ఆకుల ద్వారా జరుగుతుంది. ఇక్కడ జెర్మినేషన్ అన్నాడు. సో ఇది ఒక్కటే రాంగ్ ఆన్సర్గా చెప్పచ్చు. జెర్మినేషన్ అనేది విత్తనాల్లో జరుగుతుంది, సీడ్ అనేది సీడ్స్ ద్వారా జెర్మినేషన్, అంకురోత్పత్తి అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూసుకుంటే మొక్కలోని పత్రాలు దేనికి సాయం చేయవు. పత్రాలు అనేవి ఆహారాన్ని తయారు చేస్తాయి, బాష్పోత్సేకం జరుగుతాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ వాయువుల వినిమయం జరుగుతుంది, కానీ సీడ్ జెర్మినేషన్ అనేది జరగదు. ఇది ఓన్లీ ఇంకా విత్తనాల్లో మాత్రమే జరుగుతుంది. సో ఆప్షన్ 4 అనేది మనం రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భారత రాజ్యాంగం ప్రకారం ఈ వయసు కంటే తక్కువ వయసు ఉన్న బాలను కర్మాగారం, గనుల్లోనూ మరియు ఇతర ప్రమాదకరమైన పనుల్లో పెట్టుకోవడం నిషేధం. అండ్ సో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని ద పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, the person below the age shall not be employed to work in factories and mines and engaged in the hazardous employment. ఓకే, కర్మాగారంలోను గనుల్లోను బాలల్ని ఏ వయసు కంటే ఉంచుకోకూడదు. సో వీళ్ళని ఎవరైతే పనుల్లో పెట్టుకోవడం నిషేధం అని చెప్పారో, ఇక్కడ 14 సంవత్సరాల వయసు కలిగిన బాలికలను ఎవరిని కర్మాగారాల్లోను గనుల్లోనూ పెట్టుకోవడాన్ని నిషేధించింది. ఎన్ని వయసు అంటే 14 సంవత్సరాల వయస్సు. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1989 యుఎన్ఓ రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం క్రింది వాటిలో ఒకటి బాలల హక్కు అంటున్నారు. ఇక్కడ 1989 ఐక్యరాజ్య సమితి రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం క్రింది వాటిలో ఒకటి బాలల హక్కు. సో ఇక్కడ ఎన్నికలలో ఓట్లు వేసే హక్కు అంటుండు. ఇక్కడ ఇది బాలల హక్కుకు సంబంధించింది కాదు. పాఠశాలలు నిర్వహించే ఎన్నికల పోటీల హక్కు అంటుండు. సో ఇవి రాంగ్ ఆన్సర్. చూసుకుంటే ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా అవసరమైనప్పుడు దేశం నుంచి వెళ్ళి అక్కడ నివసించే హక్కు. సో ఇక్కడ బాలల హక్కు సంబంధించింది సంపూర్ణ ఆరోగ్యం మరియు వైద్య సౌకర్యం పొందే హక్కు. సో ఇది 1989 యుఎన్ఓ రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికలో ఒకటి బాలల హక్కుగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. క్రింది వాటిలో భారతదేశంలో 30 లేదా అంతకంటే ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఏంటంటుంది. ఇక్కడ 30 అతి తక్కువ కంటే ఎక్కువ కలిగిన లోక్సభ స్థానాలు అంటే అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా కలిగిన రాష్ట్రాలు అడుగుతుంది. ఇక్కడ గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వీటిలో ఇక్కడ ఇది రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇవన్నీ 200 కంటే పైన ఉన్న ఈ లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రాలుగా చెప్పవచ్చు. సో ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ విధిని గుర్తించండి. గ్రామ పంచాయతీ సో జీపీఓ అంటాం. సో గ్రామ పంచాయతీ వాళ్ళ యొక్క విధి ఏంటంటే ఇక్కడ
ముఖ్యంగా వీరిలో వీధి దీపాలను ఎక్కడైతే వీధి దీపాలు యొక్క నిర్వహణ, అదేవిధంగా పారిశుద్ధ్యం, అదేవిధంగా ఇక్కడ వీళ్ళు వీధి లైట్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ. సో ఇవన్నీ వాళ్ళ యొక్క విధులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్ చూసుకుంటే సమాజంలో బలహీన వర్గాలకు గృహాలను ఏర్పాటు చేయడం, సో ఇది వాళ్ళ యొక్క విధి కాదు. రెండో ఆప్షన్ చూస్తే గ్రామంలో చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడం, ఇవి రెండు రాంగ్ ఆన్సర్సే. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 3 చూద్దాం ఒకసారి. ఆప్షన్ 3 చూసుకుంటే వీధి దీపాల నిర్వహణ, అదేవిధంగా సరైన పారిశుద్ధ్యం చేపట్టడం, మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ అండ్ ప్రాపర్ శానిటైజేషన్. సో ఇవన్నీ ఈ యొక్క గ్రామ పంచాయతీ జీపీఓ యొక్క విధిగా చెప్పవచ్చు. మార్కెట్లు మరియు ప్లేయర్లపై నియంత్రణ అన్నాడు, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయంటుంది. సో తెలంగాణ యొక్క మ్యాప్ చూసుకుంటే మనకి నిజామాబాద్ పైన ఉంటుంది, అదేవిధంగా సంగారెడ్డి, మెదక్, సో ఇవన్నీ ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్న జిల్లాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఖమ్మం ఉన్నారు, సో ఖమ్మం, భద్రాద్రి ఇవన్నీ కిందకు ఉంటాయి. సో ఇక్కడ సూర్యాపేట, భద్రాద్రి, సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఒకసారి చూసుకుంటే ములుగు, నల్గొండ, ఖమ్మం, సో ఇక్కడ ఇవన్నీ ఖమ్మం ఇచ్చారు కాబట్టి ఖమ్మం కామన్గా, భద్రాద్రి, ఖమ్మం కామన్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దిగువ తెలంగాణలో ఉన్న భాగాలు. సో ఎగువ తెలంగాణ ఉన్న జిల్లాలు చూసుకుంటే సంగారెడ్డి, మెదక్ మరియు నిజామాబాద్ ఇవన్నీ ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్న జిల్లాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. కింది వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో రాతి యుగానికి చెందిన ప్రదేశం కాదు అంటుండు. సో రాతి యుగానికి చెందిన ప్రదేశం కానిది ఏంటి అంటుండు. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఈ ఎక్కాల, ఇది రాతి యుగానికి సంబంధించిన జిల్లా. నాగర్ కర్నూలు, అమరాబాద్, ఇది కూడా మనకు సంబంధించిన వాటికి సంబంధించిన రాతి యుగానికి సంబంధించిన ప్రదేశాలు. అదేవిధంగా పెద్దపల్లిలోని రామగుండం, సో ఇవన్నీ మనకి రాతి శిలాయుగానికి సంబంధించింది. అనంతగిరి జిల్లాలోని వికారాబాద్ అన్నాడు. సో ఇప్పుడు ఆప్షన్ 4 అనేది దీనికి సంబంధించిన విషయం కాదు. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్గా చెప్పచ్చు. ఒకటి తెలంగాణ రాష్ట్రం రాతి యుగానికి చెందిన ప్రదేశం కాదు అంటుండు. ఇక్కడ ఎక్కాల, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూలు, అమరాబాద్, ఇవి నెక్స్ట్ పెద్దపల్లి, రామగుండం, ఇవన్నీ మనకి రాతి యుగానికి సంబంధించిన ప్రదేశాలు. సో ఒక్క అనంతగిరిలోని వికారాబాద్ అంటుండు. సో ఇది రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఈ అడవులు తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతతో చాలా పొడిగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి అంటుండే. ఏ అడవులు పెరుగుతాయి? ఇక్కడ తక్కువ ఉష్ణోగ్రత, వర్షపాతం, సో ఇక్కడ తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశాల్లో పెరిగే మనకి అడవులు ఏంటంటుండు. సో ఇక్కడ ఆకురాల్చే అడవులు డెసిడ్యుయస్ ఫారెస్ట్ అన్నారు, కాన్ఫెరస్ ఫారెస్ట్ అన్నారు, థ్రానీ ఫారెస్ట్ అన్నారు, ఇక్కడ మీడియేటరనం ద వెజిటేషన్ అన్నారు. సో మధ్యధర వృక్ష సంపద, సో ముళ్ళ అడవులు, శృంగారపు అడవులు, ఆకురాల్చే అడవులు. సో ఇక్కడ మనం చూసుకుంటే తక్కువ వర్షపాతం, ఎక్కువ ఉష్ణోగ్రతలో పెరిగే మొక్కలు ఇవి ఎడారి మొక్కలుగా, ముళ్ళు ఉన్న మొక్కల్ని మనం ఎడారి మొక్కలుగా చెప్పొచ్చు. ఇక్కడ థ్రోనీ ఫారెస్ట్, ముళ్ళ అడవులు మనకి అధిక ఉష్ణోగ్రత, తక్కువ వర్షపాతం ఉన్న ప్రదేశాల్లో పెరగడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, గాజు మరియు సిరామిక్ సామాన్ తయారీలో ఈ ఖనిజాన్ని ముడిసరుగ్గా ఉపయోగిస్తారంటుంది. ఇక్కడ గాజు మరియు సిరామిక్ సామాగ్రి తయారీలో ఉపయోగించేది మనకి ముఖ్యంగా ఫెల్డ్ స్పార్. ఇక్కడ వెరైటీస్ అన్నాడు, బేరియం అన్నాడు, ఫెల్డ్ స్పార్ అన్నారు, మ్యాంగనీస్. సో ఇక్కడ మనం చూసుకుంటే గాజు మరియు సిరామిక్ సామాన్ తయారీలో మనం ముఖ్యంగా ఈ ఫెల్డ్ స్పార్ అనేది వాడడం జరుగుతుంది. ఇది కూడా మనకి బుక్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. పురాతన కాలంలో మహాజనపదాలు ప్రధానంగా ఈ నది ఒడ్డున ఏర్పడ్డాయి అంటుండు. సో ఇక్కడ మనం చూసుకుంటే పురాతన కాలంలో మహాజనపదాలు అనేవి మనకి ఇక్కడ గంగా నది పరివాహ ప్రాంతంలో పురాతన కాలంలో ఈ మహాజనపదాలు అనేవి కృష్ణానది, ఇప్పుడు మనకి చూసుకుంటే మన ఆంధ్ర తెలంగాణ బ్రహ్మపుత్ర నది అంటుండు, ఇక్కడ మహానది అంటుండు, అదేవిధంగా గంగా నది అంటున్నారు. సో ఇక్కడ ఈ గంగా నది అనేది మనకి పురాతన కాలంలో మహాజనపదాలు ఆధారంగా ఏ నది ఒడ్డున ఏర్పడ్డాయంటే గంగా రివర్ యొక్క పరివాహక ప్రాంతంలో ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మధ్యప్రదేశ్లోని దియోగర్, ఉదయగిరి మరియు ఉత్తరప్రదేశ్లోని బీటాగర్, అదేవిధంగా ఎరాన్లను ఈ పాలకులచే నిర్మించబడ్డాయి అంటుండే ఇక్కడ. సో ఇక్కడ శాతవాహనులు
మౌర్యులు, గుప్తులు, రాష్ట్రకూటులు అన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే మధ్యప్రదేశ్లోని దియోగర్, ఉదయగిరి మరియు ఉత్తరప్రదేశ్లోని బీటర్గావ్ మరియు ఎరాన్లలో ఈ పాలకులచే నిర్మించబడ్డాయి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా గుప్తుల కాలంలో ఇక మధ్యప్రదేశ్ దియోగర్, నెక్స్ట్ ఉదయగిరి, ఉత్తరప్రదేశ్లోని బీటాగావ్ మరియు ఎరాన్లు ఎప్పుడు గుప్తుల కాలంలో ఇవి పాలకులచే నిర్మించబడ్డాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ మనకి 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాతావరణంలోని నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుండి భూమిపైకి చేరుటను ఇలా అంటారు. ఇక్కడ వాతావరణంలోని నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రం మీద నుంచి భూమిపైకి చేరుటను ఏమంటారు అంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి బాష్పోత్సేకం అంటే నీరు ఆవిరిగా మారడం బాష్పీభవనం అంటాం, ఎవాపరేషన్ ద్రవీభవనం, కండెన్సేషన్ అంటాం. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్, సో దీన్ని ట్రాన్స్పోర్టేషన్గా చెప్పుకోవచ్చు. సో దీన్ని రవాణాగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ భూభాగం ప్రకారం ప్రపంచంలో భారత్ యొక్క స్థానం ఎంత అంటుంది. ఇక్కడ ప్రపంచ భూభాగంలో భారతదేశం అనేది మనది 7వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఇక్కడ 7th ప్లేస్లో ఉంది. సో భూభాగం ప్రకారం ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం 7వ స్థానంలో ఉంది. సో ఆప్షన్ మనకి 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి మెథడాలజీ నుంచి ఇవ్వడం జరిగింది. చూద్దాం ఈ మెథడాలజీ ఉన్న క్వశ్చన్లు ఒకసారి ఆన్సర్ చూద్దాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, మనకి సింపుల్గా నేర్చుకునే క్వశ్చన్స్. ఈవీఎస్ తరగతిలో ఉపాధ్యాయుడు ఈగల వ్యాధులను వ్యాపింపజేసే అంశాన్ని బోధించాలనుకున్నారు. బోధనకు ప్రభావవంతంగా చేయడానికి టాపిక్ కోసం ఉపయోగించిన అత్యంత సముచితమైన అభ్యసన వలన, అంటే ఇక్కడ ఆయన టీచర్ ఏం చెప్పాలనుకుంటే అంటే ఈగల వల్ల మనకి వ్యాధులు ప్రబలుతాయి. సో ఇలా ప్రబలడానికి ఎఫెక్టివ్గా ఉండడానికి అత్యంత సుముఖమైన అభ్యసన వనరులు ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లాష్ కార్డులు, చార్ట్లు, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. సో ఇవన్నీ మనకి రైట్ ఆన్సర్స్. ఇక్కడ జస్ట్ ఫ్లాష్ కార్డులు తీసుకొచ్చి ఈగలుగా వాటి వల్ల వ్యాపించే వ్యాధులు ఏంటనేది మనకు చూపించవచ్చు. ఇదొకటి. చార్ట్స్ ఉపయోగించి పిల్లలకు అర్థమయ్యే విధంగా, అదేవిధంగా లోకల్లో ఉన్న మనకి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మనకి ఈ ఈగల వల్ల, దోమల వల్ల వ్యాపించే వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఆన్సర్స్, ఒకటి ABC 3 ఆన్సర్స్ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ మనకి చూసుకుంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అదేవిధంగా బహుళ తరగతి బోధనా పద్ధతిని అనుసరించేటప్పుడు ఉపాధ్యాయుడు అనుసరించడం ఉత్తమమైన మరియు అత్యంత ప్రతిభావంతమైన పద్ధతి ఏంటంటుంది. ఇక్కడ అంటే ఒకటి కంటే ఎక్కువ క్లాసులు బహుళ తరగతి బోధనా పద్ధతి అనుసరించినప్పుడు ఉపాధ్యాయుడు అనుసరించిన ఉత్తమమైన ప్రతిభావంతమైన పద్ధతి ఏంటి అంటుంది. ఇక్కడ పిల్లలను వ్యూహాత్మకంగా మరియు విజాతీయ సమూహాలుగా విభజించి ఇక్కడ చెప్పడాన్ని ఏమంటామంటే బహుళ తరగతి గదికి ఇది అత్యంత ప్రతిభావంతంగా ఉండే పద్ధతిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈవీఎస్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు జూకి తీసుకెళ్ళాడు. అతడు ఉద్దేశం ఇది కావచ్చు. అంటే ఇక్కడ ఈవీఎస్ ఉపాధ్యాయుడు మనకి టీచర్ అనేవారు విద్యార్థులను ఎక్కడికి తీసుకెళ్లారంటే జూకి తీసుకెళ్లారు. అతని యొక్క ఉద్దేశం ఇది కావచ్చు అంటుంది. ఇక్కడ ఇది కేవలం తరగతి అంటే జూకి తీసుకెళ్లాడు, పిల్లల్లో జంతువుల పెంపక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పిల్లల జంతు సంరక్షణ గురించి విద్యార్థులకు చైతన్యవంతులను చేయడం, జంతువుల యొక్క వాటి యొక్క అవసరాలు, వాటి యొక్క హ్యాబిట్ ఆవాసం ఏంటి, వాటి యొక్క ఆహారం ఎలా ఉంటుంది, వాటి స్థితిగతులను తెలుసుకోవడం కోసం జంతువుల రక్షణ గురించి విద్యార్థులను చైతన్యవంతం చేయడం కోసం జూకి తీసుకెళ్తారు. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ప్రజాస్వామిక విలువల గురించి గుర్తించండి అంటుంది. ఇక్కడ ఉత్తమ పౌరసత్వం, ఇతరులను గౌరవించడం, ఓటు హక్కును వినియోగించడం. సో ఇవన్నీ మనకి ప్రజాస్వామిక విలువలలో చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ ఏ రైటే, బి రైట్, సి రైట్. సో ఇక్కడ ABC ఆన్సర్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన రాష్ట్రంలోని రాష్ట్ర సిలబస్ ప్రస్తుత పరిసరాల విజ్ఞాన పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశం ఈ క్రింది విద్యా ప్రణాళిక సూత్రం ఆధారంగా రూపొందించబడ్డాయి. ద లెసన్స్ ఇన్ ద ప్రజెంట్ EVS టెక్స్ట్ బుక్ ఆఫ్ అవర్ స్టేట్ సిలబస్ ఆర్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ ద కరిక్యులర్ అప్రోచ్. అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే సమ్మిళిత సమైక్యత ఉపగమం ఆధారంగా
ఈ ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ అనేవి రూపొందించడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్ చెప్పుకునే ముందు ఇలాంటి మరిన్ని వీడియోలు ఈ 6 డేస్లో టెట్ ఎగ్జామ్ రాసే వరకు మంచి మంచి వీడియోల కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ 6 డేస్లో మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం అందించడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సామ్రాజ్యం, రాజవంశం మరియు చరిత్రాత్మక సత్యాలు పెరుగుదల మరియు అభివృద్ధిని సూచించడానికి క్రింది చార్ట్లు ఉపయోగిస్తారు. అంటే ఒక ఎంటైర్ ద చార్ట్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎంపైర్ అండ్ డైనస్టీ అండ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ వంశవృక్షాల గురించి వంశావళి చార్ట్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.